పదవ తరగతి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మ్యాక్స్ ముల్లర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ తరగతులకు సంబంధించి తెలుగు ఉపాధ్యాయుడను. నా పేరు భానుప్రసాద్. ముఖ్యంగా నేను మీకు ఈరోజు చెప్పబోతున్నటువంటి పాఠం అమరావతి. అంటే రెండవ పాఠం, 10వ తరగతి విద్యార్థులకు రెండవ పాఠం అమరావతి పాఠం గురించి మీకు వివరించదలుచుకున్నాను. అందరికీ తెలుసు, మనం ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగింది. ఆ అమరావతి యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనం, ఆ అమరావతి శిల్పాల యొక్క ప్రాధాన్యత, వీటిని గురించి ఈ పాఠంలో పూర్తిగా వివరిస్తాను. ముందుగా ఈ పాఠం చెప్పుకునే ముందు ఈ అమరావతి పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం, మెయిన్ కాన్సెప్ట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగింది. అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగింది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, అమరావతి యొక్క నేపథ్యం ఏంటి? చారిత్రక, హిస్టారికల్, సాంస్కృతిక, కల్చరల్, ఆధ్యాత్మిక, మెడిటోరియల్ నేపథ్యం కలిగినటువంటి, నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి అమరావతి యొక్క గొప్పతనాన్ని గురించి ఈనాడు ప్రతి తెలుగువాడు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రాజధాని నగరం యొక్క పూర్వ వైభవాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, మెయిన్ కాన్సెప్ట్. మన రాజధాని అమరావతి యొక్క పూర్వ వైభవం ఏంటి, పూర్వం దాన్ని ఏ రాజులు ఏ విధంగా పరిపాలించారు, దాని గొప్పతనం ఏంటి, దాని గురించి తెలియచేయడమే ఈ అమరావతి పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి నేపథ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోసారి లిజన్ కేర్ఫుల్లీ. అమరావతి పాఠ్యభాగం యొక్క నేపథ్యం చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాడు ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ అమరావతి యొక్క పూర్వ వైభవాన్ని తెలుసుకోవడమే ఈ అమరావతి పాఠ్యభాగం యొక్క ప్రధానమైన నేపథ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా ఈ అమరావతి పాఠంలో ప్రధానంగా ఒక ప్రక్రియ కనిపిస్తుంది. ఆ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. చూడమ్మా, వ్యాసం ప్రక్రియ అంటే మారినటువంటి సిలబస్కు అనుగుణముగా ఇక గద్య భాగంలో ప్రక్రియలు అడగడం జరుగుతుంది. గద్య భాగంలో ప్రక్రియలు, పద్య భాగంలోనేమో కవి పరిచయాలు అడుగుతున్నాడు సిలబస్కు అనుగుణముగా, గద్య భాగంలో ప్రక్రియలు అడుగుతున్నాడు. కాబట్టి అమరావతి పాఠంలో ఉన్న ప్రక్రియ వ్యాస ప్రక్రియ. అసలు వ్యాసం అంటే ఏంటి? ఇంగ్లీష్లో వ్యాసాన్ని ఎస్సే అంటాం, ఎస్సే ఆంగ్లంలో. అసలు వ్యాసం అంటే దానికి ఉన్న లక్షణాలు ఏంటి? వాట్ ఈస్ ద క్వాలిటీస్? వ్యాసానికి కొన్ని పాయింట్లు మనం చెప్పుకోవచ్చు, జాగ్రత్తగా ఆలకించండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. వ్యాసము అంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదాన్ని వ్యాసము అంటాం. గుర్తుపెట్టుకోండమ్మా, ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదాన్ని వ్యాసము అంటాం. అంటే ఏదైనా ఒక అంశం కావచ్చు, ఎనీ టాపిక్, క్లియర్గా చెప్పే అంశాన్ని వ్యాసము అంటాం. ఆధారాలతో కూడినటువంటి సమగ్ర సమాచారం ఉంటుంది. ఈ వ్యాసంలో ఆధారాలతో కూడినటువంటి సమగ్ర సమాచారం. సమగ్ర సమాచారం అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆధారాలు అంటే ఏంటమ్మా? ఇక ప్రూఫ్స్, ఎవిడెన్స్ అంటే ఆధారాలతో కూడుకున్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారం వ్యాసంలో ఉంటుంది. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్ ఈ వ్యాసంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, కొన్ని పేరాలుగా విభజిస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే
వ్యాసాన్ని కొన్ని పేరాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని పేరాలుగా వ్యాసాన్ని విభజిస్తారు. నెక్స్ట్ పాయింట్, చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రాధాన్యతా క్రమంలో పునరుక్తి లేకుండా వివరిస్తారు. వ్యాసంలో కవి చెప్పదలుచుకున్న అంశం ఏదైనా కావచ్చు, ఆ అంశం ప్రాధాన్యతా క్రమంలో పునరుక్తి లేకుండా వివరిస్తారు. పునరుక్తి అంటే మరలా తిరిగి రావటం, తిరిగి రాకుండా, రిపీట్ కాకుండా. అంటే వ్యాసంలో కవి ఒకసారి చెప్పిన అంశాన్ని తర్వాత చెప్పకుండా అని అర్థం. పునరుక్తి లేకుండా అంటే తిరిగి చెప్పకుండా. అంటే వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రాధాన్యతా క్రమంలో పునరుక్తి లేకుండా మరలా తిరిగి చెప్పకుండా కవి అనేవాడు ఇక వ్యాసాన్ని వివరించడం అనేది జరుగుతుంది. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. వ్యాస ప్రక్రియను గురించి రాయమంటాడు. అది పబ్లిక్ పరీక్షల్లో 2 మార్కులకు ఇవ్వబడుతుంది. ఈ 4 పాయింట్స్ రాస్తే ఫుల్ మార్క్స్ మీకు పడతాయన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇంకోసారి జాగ్రత్తగా చూడమ్మా. ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదాన్ని వ్యాసము అంటాం. వ్యాసంలో ఆధారాలతో కూడుకున్నటువంటి సమగ్రమైన సమాచారం ఉంటుంది. సమగ్ర సమాచారం అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్స్ ఈ వ్యాసంలో ఉంటుంది. కొన్ని పేరాలుగా విభజిస్తారు. వ్యాసాన్ని మనం పరిశీలిస్తే వ్యాసాన్ని కొన్ని పేరాలుగా డివైడ్ చేస్తారు. ప్రాధాన్యత క్రమంలో పునరుక్తి లేకుండా వివరిస్తారు. అంటే కవి అనేవాడు ఆ వ్యాసంలో ఏ అంశం అయితే చెప్పదలుచుకున్నాడో ఆ అంశం మరలా తిరిగి రిపీట్ కాకుండా, పునరుక్తి అంటే రిపీట్ కాకుండా ఇక ఆ అంశాన్ని వివరించడం అనేది జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి వ్యాస ప్రక్రియ గురించి. మనకు అందరికీ తెలిసింది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెలుగు దివ్యలు 10వ తరగతి మ్యాక్స్ ముల్లర్ సంబంధించినటువంటి మెటీరియల్. ఇక మనం ఈ పుస్తకంలో ప్రతి విషయం కూడా కూలంకుషంగా వివరించబడింది. పాఠ్యాంశ ఉద్దేశం కానివ్వండి, ప్రక్రియ వ్యాస ప్రక్రియ కానీ, ప్రవేశిక, ఇక పాఠ్యాంశానికి సంబంధించి అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వివరించబడ్డాయి. అంటే విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో, అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి వ్యవహార శైలిలో, సులభ శైలిలో, ఒకసారి చదవగానే అర్థమయ్యే విధముగా, మర్చిపోకుండా అర్థమయ్యే విధంగా, మనస్సులోకి వెళ్ళే విధముగా ఈ మ్యాక్స్ ముల్లర్ ఇక ఈ కంపెనీకి సంబంధించి ఈ మెటీరియల్ అంతా కూడా మీకు అందించిందనమాట. కాబట్టి ఈ వ్యాస ప్రక్రియ గురించి చాలా చక్కగా రివైజ్ చేసుకోండి. ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించి ప్రక్రియ పరిచయం. ఈ ప్రక్రియ తర్వాత నెక్స్ట్ ప్రవేశిక చెప్పుకున్నాం. ప్రవేశిక అంటే ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. అమరావతి పాఠ్యభాగం యొక్క ఉపోద్ఘాతం. రాచరిక వైభోగాలని, భార్యాబిడ్డలను వదిలిపెట్టి మానవాళి దుఃఖానికి కారణాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే ఎవరో కాదమ్మా, గౌతమ బుద్ధుడు. ఆనాడు గౌతమ బుద్ధుడు రాజరిక వైభోగాలను అనుభవించాడు. వైభోగాలు అంటే సుఖాలు. ఆ రాజరికంలో ఉన్న అన్ని సుఖాలను అనుభవించి చివరికి భార్యా బిడ్డలను వదిలిపెట్టాడు. వదిలిపెట్టి మానవాళి దుఃఖానికి కారణాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు. మానవాళి అంటే మానవుల యొక్క సమూహం. ఆ మానవ యొక్క సమూహం యొక్క దుఃఖానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఈనాడు మానవుడు ఎందుకు బాధపడుతున్నాడు? ఈ బాధ కారణం ఏంటి అని ఆ కారణాన్ని అన్వేషించడానికి, అన్వేషము అంటే వెతకడం, సెర్చింగ్. ఆ మానవుడు బాధపడటానికి కారణం ఏంటి? ఆ కారణం వెతకడానికి ఇక గౌతమ బుద్ధుడు ఇక బయలుదేరాడు. అంటే తన భార్యా బిడ్డల్ని అర్ధరాత్రి వదిలేసి బయలుదేరి బుద్ధగయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. బుద్ధగయలో ఒక బోధి వృక్షం కింద అతడు జ్ఞానాన్ని పొందాడు గౌతమ బుద్ధుడు. సమస్త దుఃఖాలకు కారణం కోరికలేనని గుర్తించాడు. చివరగా గౌతమ బుద్ధుడు గుర్తించాడు, ఈనాడు మానవుడు సమస్త దుఃఖాలు కారణం ఏంటి? కోరికలు. మానవుడు దుఃఖించడానికి కారణం ఏంటంటే కోరికలు అంటే డిజైర్స్. ఈ కోరికలే కారణమని గౌతమ బుద్ధుడు చివరగా నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత బుద్ధుని బోధల్ని అన్నింటినీ కలిపి ఆయన మహాపరినిర్వాణం తర్వాత త్రిపీఠకముల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు శిష్యులు. ఆ తర్వాత గౌతమ బుద్ధుని యొక్క బోధనలన్నీ కూడా త్రిపీఠకముల ద్వారా ఇక అతని యొక్క శిష్యులు అందరికీ తెలియజేశారు.
త్రిపీఠకములు అంటే ఇక బౌద్ధిజంలో ఉన్నటువంటి సూత్రాలు. త్రిపీఠకములు, అంటే 3, ఆ 3 పీఠకములని త్రిపీఠకములు అంటామన్నమాట. ఈ త్రిపీఠకముల ద్వారా గౌతమ బుద్ధుని యొక్క శిష్యులందరూ కూడా ఇక ఆ ధర్మాలను గురించి అందరికీ తెలియచేయటము జరిగింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి అమరారామాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి అమరారామం అంటే అమరావతి, అమరలింగేశ్వరాలయం, దాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం కలిగినటువంటి ఫెర్గూసన్, అతని పేరు గుర్తుపెట్టుకోండమ్మా, ఫెర్గూసన్ అంటే ఇతను ఎవరంటే శిల్పకళా పరిశోధనలో విశిష్టమైన నైపుణ్యం కలిగినటువంటి అతను అన్నమాట ఫెర్గూసన్. ఇతను ఏమని చెప్పారంటే, ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న శిల్పాలు అన్నింటిలో కూడా అమరావతిలో ఉన్న శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయి అని ఇక ఫెర్గూసన్ అనే అతను ఇక రుజువులతో సహా నిరూపించాడు, ఈ ఫెర్గూసన్ అనేటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత ఆ పట్టణం గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఈ అమరావతి పాఠం గురించి తెలుసుకోవాల్సిందే. అది ముఖ్యంగా ఈ పాఠ్యభాగం యొక్క ఇక ఉద్దేశం, ప్రవేశిక అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పాఠంలోకి ప్రవేశిద్దాం. అమరావతి గురించి ముందు తెలుసుకునే ముందు కొంతమంది కవులు చెప్పినటువంటి పద్యాలని ఆలకిద్దాం. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు, ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షా స్ఫూర్తి తీవరించే ఆ మహావేశ మర్దించి ఆంధ్రులారా చల్లుడాంధ్ర లోకమున అక్షతలు నేడు. ఈ పద్యంలో అమరావతి పట్టణంలో ఆనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించారు. ఇదంతా కూడా తెలుగువారి సంతానానికి గౌరవప్రదమైనటువంటి విషయము. అటువంటి మహానుభావులకు అక్షంతలు చల్లవలసినటువంటి సమయం ఆసన్నమైనది అని ఈ పద్యంలో మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కవులు కీర్తించిన విధముగా నవ్యాంధ్రపు రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడమైంది. కాబట్టి ఈనాడు నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. ఇక చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా అనే గేయము అందరూ వినే ఉంటారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసినటువంటి గేయం. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా అన్న స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి ఈనాడు మనం తెలుసుకుందాం. కాబట్టి అమరావతి యొక్క చారిత్రక వైభవం ఎటువంటిది అది ఈనాడు మనం తెలుసుకుందాం. ఇక్కడికి జాగ్రత్తగా వినండి. తెలుగు తొలి రాజులు శాతవాహనులు. చూడండి, అంటే తెలుగు తొలి రాజులు శాతవాహనులు. తొలి అంటే మొట్టమొదటి, తెలుగులో మొట్టమొదటి రాజులు శాతవాహనులు. వీరి రాజధాని ధాన్య కటకం. గుర్తుపెట్టుకోండమ్మా, శాతవాహనుల యొక్క రాజధాని పేరు ధాన్య కటకం. దీన్ని ధరణికోట అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, అంటే ధాన్య కటకాన్నే ధరణికోట అని కూడా అంటారు. కాలక్రమేణా దాన్నే అమరావతిగా పిలవడం జరిగింది. కాలక్రమేణా దాన్నే అమరావతిగా పిలిచారు. అంటే అమరావతి అనే పేరు ఎలా వచ్చింది అని జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి తెలుగు రాజులు శాతవాహనులు. ఫస్ట్ పాయింట్, శాతవాహనుల యొక్క రాజధాని ధాన్య కటకం. ధాన్య కటకాన్నే ధరణికోట అని కూడా అన్నారు. ఆ ధరణికోటే కాలక్రమేణా అమరావతిగా మారిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. అయితే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అమరావతి ప్రాంతంలో దొరికినటువంటి ఒక శాసనం దొరికింది. ఆ శాసనంలో నాగబు అనే ఒక తెలుగు పదం తొలిసారిగా కనిపించింది. గుర్తుపెట్టుకోండి నాన్న. క్రీస్తు శకం
మొదటి శతాబ్దంలో అమరావతి ప్రాంతంలో దొరికినటువంటి శాసనంలో నాగబు అనేటటువంటి తెలుగు పదం మొట్టమొదటిసారిగా కనిపించింది. ఆ తెలుగు పదం పేరు చూడమ్మ, నాగబు. నాగబు అనే తెలుగు పదం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి ప్రాంతంలో దొరికినటువంటి శాసనములో తెలుగు పదం నాగబు అనే పదం కనిపించింది. అయితే నాగబు అంటే అర్థం ఏంటి? నాగబు అంటే నాగజాతి అని అర్థం. నాగబు అంటే నాగజాతి. అంటే 1వ శతాబ్దం నాటికే అమరావతి మహానగరముగా విరాజిల్లిందన్నమాట. అంటే ఆనాడు 1వ శతాబ్దం నాటికే అమరావతి ఒక గొప్ప నగరముగా ప్రకాశించింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అమరావతిలో ఒక శాసనం దొరికింది. ఆ శాసనంలో ఒక్కసారిగా తెలుగు పదం మొట్టమొదటిసారిగా కనిపించింది. ఆ శాసనంలో ఉన్న తెలుగు పదం పేరు నాగబు. నాగబు అంటే అర్థం ఏంటి? నాగజాతి. గుర్తుపెట్టుకోండి, నాగబు మీనింగ్ నాగజాతి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? 1వ శతాబ్దం నాటికే అమరావతి మహానగరముగా ప్రకాశించింది అనే విషయం మనకి తెలుస్తుంది. గలగలా పారే కృష్ణానది ఒడ్డున వర్ధిల్లిన అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మనకు తెలుసు, ఈ అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది. గలగల పారే కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి నగరానికి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మెగస్తనీస్ అనే కవి ఇండికా అనే గ్రంథంలో అమరావతిని గురించి ప్రస్తావించాడు. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మెగస్తనీస్ అనే అతను ఇండికా అనే గ్రంథం, మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో అమరావతిని గురించి ప్రస్తావించడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ప్రబలంగా ఉన్నట్లు తెలియజేశాడు. అతను ఏం చెప్పాడంటే, ఆనాడు చంద్రగుప్త మౌర్యుని కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం ప్రబలంగా ఉంది, గొప్పగా ఉంది అని అతను తెలియజేశాడు. అశోకునికి పూర్వమే అమరావతిలో బౌద్ధ స్తూపం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అశోకునికి పూర్వమే అమరావతిలో ఒక బౌద్ధ స్తూపం ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇది ఈ పేరాకు సంబంధించి. ఇంకోసారి జాగ్రత్తగా లిజన్ కేర్ఫుల్లీ, ఆలకించండి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అమరావతి ప్రాంతంలో దొరికినటువంటి శాసనంలో నాగబు అనేటటువంటి తెలుగు పదం కనిపించింది. నాగబు అంటే మనం చెప్పుకున్నాం, నాగబు అంటే నాగజాతి అని అర్థం. అంటే 1వ శతాబ్దం నాటికే అమరావతి మహానగరముగా ప్రకాశించింది అన్న విషయం మనకు తెలుస్తోంది, సుస్పష్టం. అయితే గలగలా పారే కృష్ణానది ఒడ్డున అమరావతి నగరానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యం ఉందని కూడా మనకు తెలుస్తోంది. అయితే మెగస్తనీస్ అనే అతను ఇండికా అనే గ్రంథంలో ఈ అమరావతిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంకా చంద్రగుప్త మౌర్యుని కాలం నాటికే ఆంధ్ర సామ్రాజ్యం అంటే తెలుగు సామ్రాజ్యం గొప్పగా ఉన్నట్లు తెలియజేశాడు మెగస్తనీస్. అశోకునికి పూర్వమే అమరావతిలో ఒక బౌద్ధ స్తూపం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. తర్వాత నెక్స్ట్, శాతవాహనుల యొక్క తొలి రాజధాని ప్రతిష్టానపురం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. శాతవాహనుల యొక్క రాజధాని, తొలి రాజధాని ప్రతిష్టానపురం. గుర్తుపెట్టుకోండి, ప్రతిష్టానపురం. శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని పేరు ప్రతిష్టానపురం, మొట్టమొదటి రాజధాని. శాతవాహనులు క్రీస్తు శకం 1 నుండి 220 వరకు అమరావతిని పరిపాలించారు. లిజన్ కేర్ఫుల్లీ. అమరావతిని ఏ రాజవంశీయులు పరిపాలించారు, ఏ రాజవంశీయుల యొక్క పరిపాలనా కాలంలో అమరావతి అభివృద్ధి చెందింది, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి అవగతం అవుతాయి. ఇక అమరావతిని శాతవాహనులు పరిపాలించారు మొట్టమొదటిసారిగా. శాతవాహనులు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు? ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని అమరావతిని పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 1 నుండి
220 వరకు అమరావతిని పరిపాలించడం జరిగింది శాతవాహనులు. ఈ శాతవాహనుల్లో ఏ ఏ రాజులు ముఖ్యంగా పరిపాలించారయ్యా అంటే గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి శాతవాహన రాజులుగా మనం చెప్పుకోవచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి రీసెంట్గా నందమూరి బాలకృష్ణ నటించినటువంటి చిత్రం కూడా ఉంది, గౌతమీపుత్ర శాతకర్ణి, చారిత్రాత్మకమైనటువంటి సినిమా. ఆ విధంగా గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ ముగ్గురు రాజుల యొక్క పరిపాలనలో అమరావతి ఎంతో అభివృద్ధిని సాధించింది అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో అంటే ఈ శాతవాహనుల తర్వాత అమరావతిని ఎవరు పరిపాలించారు గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు వీళ్ళు శాతవాహనుల తర్వాత అమరావతిని పరిపాలించినటువంటి రాజవంశీయులు. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు వీళ్ళు శాతవాహనుల తర్వాత అమరావతిని పరిపాలించడం జరిగింది. అయితే వీరి పరిపాలనలో కూడా అమరావతి కొంచెం అభివృద్ధిని సాధించింది. అయితే తదనంతరం ఈ ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినుల తర్వాత అమరావతిని ఎవరు పరిపాలించారు? కోటబేత రాజవంశీయులు పరిపాలించారు. కోటబేత రాజులు, ఆ రాజవంశీయులు అమరావతిని పరిపాలించడము జరిగిందన్నమాట. అయితే ఆనాడు కాకతీయ రాణి అయినటువంటి రుద్రమదేవి పేరు వినని వారు ఉండరు. ఆ కాకతీయ రాజ్ఞి అయినటువంటి రుద్రమదేవికి కోటబేద రాజులకు సంబంధ బాంధవ్యాలు అనేవి ఉన్నాయట. అయితే తదనంతర కాలంలో ఇంకా ఈ కోటబేత రాజుల తర్వాత ఎవరు పరిపాలించారు అమరావతిని? ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు వీళ్ళు ఇక అమరావతిని పరిపాలించడం జరిగింది. అయితే వీరి యొక్క పాలనలో అమరావతి ప్రభావం తగ్గింది. గుర్తుపెట్టుకోండమ్మా, ఈ ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, ఈ విజయనగర రాజుల యొక్క పరిపాలనలో అమరావతి యొక్క వైభవం కాస్త తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆనాడు కొండపల్లిని జయించినటువంటి విజయ యాత్రలో విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని దర్శించారట. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అంటే విజయనగర ప్రభు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లిని జయించినటువంటి విజయ యాత్రలో కృష్ణదేవరాయలు ఇక అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామిని దర్శించాడట. దర్శించి ఆ స్వామికి విలువైన కానుకలు ఇచ్చినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అంటే అమరలింగేశ్వర స్వామికి విలువైనటువంటి కానుకలు సమర్పించినట్లుగా కొన్ని శిలాశాసనాల ద్వారా మనకి తెలుస్తోందట. ఆ తర్వాత వీళ్ళ తర్వాత 1798లో స్థానిక జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతిని అత్యంత వైభవమైన రాజధానిగా తీర్చిదిద్దాడు. ఈ ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజుల తర్వాత అమరావతిని ఎవరు పరిపాలించారంటే ఆనాడు స్థానిక జమీందార్. స్థానిక అంటే లోకల్, జమీందారు అంటే బాగా డబ్బు ఉన్న వ్యక్తి అన్నమాట. స్థానిక జమీందార్ అతని పేరు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. గుర్తుపెట్టుకున్నమ్మా, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అతను ఇక అమరావతిని గొప్ప వైభవమైనటువంటి నగరముగా తీర్చిదిద్దాడు. ఇది అమరావతిని పరిపాలించినటువంటి రాజవంశీయుల యొక్క చరిత్ర. గుర్తుపెట్టుకోండమ్మా, ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త వినండి. అమరావతిని మొట్టమొదటిసారిగా పరిపాలించిన తొలి తెలుగు రాజులు శాతవాహనులు. శాతవాహనులు మొట్టమొదటిసారిగా దేన్ని రాజధానిగా చేసుకొని అమరావతిని పరిపాలించారు? ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని అమరావతిని పరిపాలించారు. ఈ శాతవాహనులు క్రీస్తు శకం 1 నుండి 220 వరకు అమరావతిని పరిపాలించడం జరిగింది. ఈ శాతవాహన రాజుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైనటువంటి రాజుల యొక్క కాలంలో
అమరావతి ఎంతో వైభవమైన నగరంగా ప్రసిద్ధి పొందింది. ఈ శాతవాహనుల తర్వాత అమరావతిని ఎవరు పరిపాలించారు? ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు వీళ్ళు అమరావతిని పరిపాలించడం జరిగింది. అంటే వీరి యొక్క పరిపాలనలో కూడా అమరావతి అభివృద్ధిని సాధించింది. వీరి తర్వాత కోటబేత రాజవంశీయులు అమరావతిని పరిపాలించారు. కోటబేత రాజవంశీయులు. ఈ కోటబేత రాజవంశీయుల యొక్క పరిపాలనలో ఆనాడు ఈ రాజవంశీయులకి కాకతీయ రాణి రుద్రమదేవికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని కొంతమంది చెప్పారు. ఈ కోటబేత రాజుల తర్వాత అమరావతిని ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు అమరావతిని పరిపాలించారు. అయితే ఈ ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానుల యొక్క పరిపాలనలో అమరావతి యొక్క ప్రాభవం, వైభవం కొంచెం తగ్గింది అని చెప్పడం జరిగింది. అయితే ఆనాడు విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లిని జయించిన తర్వాత ఆ విజయ యాత్రలో అమరావతి నగరానికి వచ్చారట. అమరావతికి వచ్చి అమరలింగేశ్వర స్వామికి విలువైన కానుకలు సమర్పించినట్లుగా శిలాశాసనాలలో మనకి తెలుస్తుంది. ఇది అమరావతిని పరిపాలించినటువంటి రాజవంశీయుల యొక్క చరిత్ర. ఇది అందరికీ ముఖ్యంగా తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఈ ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, విజయనగర రాజుల తర్వాత అమరావతిని ఎవరు పరిపాలించారంటే ఆనాడు స్థానిక జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అతను క్రీశకం 1798 సంవత్సరంలో అమరావతిని పరిపాలించడం జరిగింది. అతని యొక్క కాలంలో కూడా అమరావతి వైభవమైన నగరముగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత అమరావతి ఈ విధంగా అనేక మంది ప్రభువుల కాలంలో కాలానుగుణముగా మార్పులు పొందింది. ఈ విధంగా అనేక మంది ప్రభువులు పరిపాలించారు అమరావతిని. ఆ విధంగా అమరావతి కాలానుగుణముగా మార్పులు చెందింది. మార్పులు అంటే చేంజెస్. అంటే ఒక ప్రదేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు కాబట్టి కాలానుగుణముగా అమరావతి కొన్ని మార్పులు సంతరించుకుంది. ఇక దీని చరిత్ర వల్ల మనకు తెలుస్తోంది. ఆయా రాజుల యొక్క పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అంటే ఆయా రాజుల యొక్క పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, సంస్కృతి అంటే కల్చర్, సాంప్రదాయం ట్రెడిషనల్, ఇవన్నీ కూడా అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే మన అమరావతి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా తయారైంది. గుర్తుపెట్టుకోండమ్మా. అంటే ఇంతమంది రాజులు పరిపాలించారు, ఆ పరిపాలనా విధానాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ అమరావతి మీద ప్రభావం చూపాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్కు సాంస్కృత రాజధానిగా మారింది. ఇక్కడ ఈ రాజులే కాదమ్మా, ఇంకా ఏ మతాలు, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సాంప్రదాయ సంస్కృతుల ప్రభావం కూడా అమరావతిలో కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆ అమరావతిలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సాంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కూడా అమరావతిలో మనకి కనిపిస్తాయి. అందుకనే అమరావతి సుప్రసిద్ధమైనటువంటి రాజధానిగా పేరు పొందింది. అది మొదటి పేరాకు సంబంధించి.